मेंबर्स की भारत कम्युनिस्ट पार्टी मार्क्सिस्ट सीपीआईएम आंध्र प्रदेश कमिटी तरफुना ఏఆర్ఆర్ అదే విధంగా సారి ప్రతిపాదన మీద డిసెంబర్ 21, 27, 28 తేదీల్లో 3 లేఖల రూపంలో 33 పేజీలతో సవివరమైనటువంటి అభ్యంతరాలని అభిప్రాయాలని తెలియజేశాం. అలాగే ఈరోజు ముందుగా ఈ విద్యుత్ సంస్థలని ప్రభుత్వ రంగంలో ప్రజల మద్దతుతో సహకారంతో ఇవాళ వరకు నిలబెట్టినటువంటి ఉద్యోగులకి, అధికారులకి, కాంట్రాక్ట్ సిబ్బంది అందరికీ కూడా ముందుగా మేము అభినందనలు తెలియజేస్తా ఉన్నాం. ప్రజల యొక్క మద్దతు జరిగింది. ఈ సందర్భంలో మీ దృష్టికి తీసుకురావాల్సిన ముఖ్యమైన విషయాలు, మన గౌరవ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు విద్యుత్ సంస్కరణలు 10, 20 పూర్తయినాయి, 30 ఉన్నామని తెలియజేశారు. వారు శ్వేతపత్రం కూడా విడుదల చేశారు. సంతోషం. వారు శ్వేతపత్రం విడుదల చేస్తే వైట్ పేపర్, మేము ఒక బ్లాక్ పేపర్ కూడా విడుదల చేయదలుచుకున్నాం మీ ముందు. అందులో ముఖ్యమైనది, గతంలో ఉన్నటువంటి ప్రభుత్వం విద్యుత్ ఛార్జీలని దొడ్డిదారులను పెంచింది. 32,000 కోట్ల రూపాయలు భారం వేశారు. వాస్తవాన్ని మేము ఆ రోజు కూడా ఈఆర్సీ ముందు తెలియజేశాం. ఎన్నికలకి ముందు, ఎందుకంటే ఇది పంపిణీ సంస్థలకి డైరెక్షన్ ఇచ్చేది ప్రభుత్వం, పంపిణీ సంస్థల ప్రతిపాదనలు ఇచ్చేది ఈఆర్సీ. కాబట్టి ప్రభుత్వం వారు మాకు కూటమి ప్రభుత్వం ప్రజలకు ఏం హామీ ఇచ్చారు? మేము ఛార్జీలు పెంచాం, తగ్గిస్తాం, స్మార్ట్ మీటర్లు పెట్టాం. స్మార్ట్ మీటర్లు పెడితే పగలగొట్టండి అని కూడా పిలిపించారు ఆ రోజున ప్రతిపక్షంలో ఉండి. మేము ఈ రోజున కోరుకున్నాం. నిన్న మొన్న ముఖ్యమంత్రి గారు కూడా చెప్పారు, కాస్ట్ ఆఫ్ సర్వీస్ ₹4.80 తగ్గించి విద్యుత్ ఛార్జీలని తగ్గిస్తామని మాట చెప్పారు. కానీ మా ఉద్దేశంలో, అలాగే ఈఆర్సీ నుండి ఇప్పుడే మాట్లాడిన సిఎండి, గౌరవ సిఎండి ముగ్గురు కూడా మాట్లాడారు. విద్యుత్ ఛార్జీల టారిఫ్ పెంపుదల లేదు. ప్రభుత్వం చెప్పారు, డిస్కమ్స్ చెప్పారు. మా దృష్టిలో ఇది పచ్చి అబద్ధం. టారిఫ్ పెంచట్ల, కానీ దొడ్డిదారిన పరోక్షంగా ప్రజల మీద భారాలు వేస్తానే ఉన్నారు. దీంట్లో మీద వివరాలన్నీ చెప్తాం. మా దృష్టిలో 72,022 కోట్ల రూపాయలు రకరకాల పేర్లతో ఈ కాలంలో, ఈ సంవత్సరంలో నూతన ప్రభుత్వం విద్యుత్ పంపిణీ సంస్థల ద్వారా భారం వేస్తా ఉంది. 72,022 కోట్ల రూపాయలు. దాని వివరాలని మీకు చెప్తాం. అలాగే సోలార్ విద్యుత్ ఒప్పందం సెకీ ద్వారా 25 సంవత్సరాల పాటు కొనసాగే ఒప్పందం సంవత్సరానికి 4,350 కోట్ల రూపాయలు, 4,350 కోట్ల రూపాయలు వామపక్ష పార్టీల తరఫున వినతి పత్రం ఇవ్వడానికి మా అందరి తరఫున కూడా వామపక్ష పార్టీల రాష్ట్ర నాయకులు ఇచ్చేశారు. విద్యుత్ని 1,750 కోట్ల రూపాయల ముడుపులు
పెద్దలకి ఇచ్చి ఒప్పందం చేసుకున్నారు. ఈ ఒప్పందం వల్ల ఈరోజు చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత శ్వేతపత్రం విడుదల చేసిన దాంట్లోనే సంవత్సరానికి దీని వలన 1,08,772 కోట్ల రూపాయలు ఈ ఒప్పందం వల్ల భారం పడుతుందని మేము చెప్పలా, స్వయంగా ముఖ్యమంత్రి గారు చెప్పారు. అది ఇంటర్ ట్రాన్స్మిషన్ ఛార్జీలు కానీ లేదు ఇతర రకాలైనటువంటి ₹2.49 టారిఫ్ వాళ్ళు నిర్ణయించిన దీని ప్రకారం అంటే 1,08,772 అలాగే 72,022 కోట్లు మొత్తం ఈ సంవత్సరం కానీ 4 ఏళ్లలో కానీ సెకీ ఒప్పందం ద్వారా కానీ 1,80,772 కోట్ల రూపాయలు ప్రజల మీద భారం పడబోతోంది. ఇప్పుడు పడింది 1,80,772 కోట్లు. దీన్ని మేమేదో మా లెక్కలు చెప్పట్లా, ముఖ్యమంత్రి గారు విడుదల చేసిన శ్వేతపత్రం అలాగే ఇప్పుడు ఈఆర్సీ అనేక సందర్భాల్లో ఇచ్చిన ఆదేశాల ప్రకారమే ఈ భారం చెప్తున్నాం. మొదటిది 2014-19 ట్రూ అప్ ఛార్జీలు ఇప్పుడు కూడా వసూలు చేస్తున్నారు. 30/36 ఇప్పటికి 30 నెలలు వసూలు చేశారు. దీని వలన పాత ప్రభుత్వంలో వాళ్ళు ఎలాగ భారం వేశారో గద్దె దించారు. నూతన ప్రభుత్వం ఇది 14 నెలల పాటు కలెక్ట్ చేయబోతుంది. దీనికి ఇప్పటికి ఆల్రెడీ కలెక్ట్ చేస్తున్నారు. దీనివల్ల 1,400 కోట్ల భారం. ఎంపీపీసీఏ మామూలు జనాలకు అర్థం కాదు కాబట్టి చెప్తున్నాం. సర్దుబాటు ఛార్జీలు, సర్దుబాట అది వేరే. 2022-23 ఇప్పుడు మీ బిల్లులందరిలో చూడండి 4/2022 ఈ నెల మీ అందరి బిల్లులో వచ్చింది. దీనివల్ల 6,072 కోట్ల రూపాయల భారం ఈఆర్సీ చైర్మన్ గారి ద్వారా ఈఆర్సీ ద్వారా ఆదేశాలు వచ్చినాయి. తర్వాత 2023-24 ఎంపీపీసీఏ 9,412 కోట్ల రూపాయలు. దీని ఏమంటారు? భారం కాదా? అలాగే ప్రతి నెల మీకు నెక్స్ట్ మంత్ లో ఇప్పుడు ఈ నెల వచ్చిన బిల్లులో ఉంది 11/24 అని ఒక బిల్లులో ఉంది. ప్రతి బిల్లులోనే ఉంటుంది. 40 పైసల చొప్పున ముందుగానే వసూలు చేస్తున్నారు. పాత ప్రభుత్వం తప్పు చేసింది, మరి మీరు ఎందుకు కొనసాగిస్తున్నారని ఈ ప్రభుత్వాన్ని పంపిణీ సంస్థలు అడుగుతున్నాం. దీనివల్ల 2024-25 సంవత్సరంలో జూన్ నెలలో ఈ ప్రభుత్వం వచ్చింది కాబట్టి 10 నెలలు లెక్కేసుకుంటే 2,500 కోట్లు. ఇప్పుడు పంపిణీ సంస్థలు ఆ 40 పైసలు ఎంపీపీసీఏ ప్రతి నెల వసూలు చేసి రద్దు చేస్తున్నారని చెప్పలా. అంటే 2025-26 సంవత్సరానికి 3,000 కోట్ల రూపాయలు. అలాగే డిస్కమ్లు ఇచ్చిన దాంట్లో యాక్చువల్స్ లో 2024-25 రెవెన్యూ డెఫిసిట్ 40 పైసల చొప్పున వసూలు చేసిన తర్వాత కూడా 5,538 కోట్ల రూపాయలు లోటు ఉంది. ఈ లోటు మళ్ళీ వచ్చే నెలలో పై నెలలోనో డిస్కమ్లు మళ్ళీ 2024-25 ఎంపీపీసీఏ మళ్ళీ ప్రతిపాదన పంపుతారు. అది జనం మీద పడుతుంది. అలాగే మీ అందరికీ తెలుసు, మీ బిల్లులోనే ఉంటుంది ఎలక్ట్రిసిటీ డ్యూటీ. విద్యుత్ బిల్లే భారం అనుకుంటే దాని మీద మళ్ళీ డ్యూటీ. ఈ డ్యూటీ కూడా గతంలో 6 పైసల నుండి యూనిట్ కి రూపాయికి గత ప్రభుత్వం పెంచితే దాని మీద హైకోర్టుకి వెళ్తే హైకోర్టు దాన్ని కొట్టేసింది. ఈ ప్రభుత్వం చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా వారి శ్వేతపత్రంలోనే
5,000 కోట్ల రూపాయలు ఎలక్ట్రిసిటీ డ్యూటీ వల్ల భారం పడిందని చెప్పారు. ఇప్పుడు మన అసెంబ్లీ మీటింగ్ లో ఏం చేశారు? ఇందులో చూస్తే చట్ట విరుద్ధంగా పెంచారని చెప్పారు. కాబట్టి ఈ గవర్నమెంట్ చట్టాన్ని సవరించింది. 6 పైసల నుండి రూపాయికి 94 పైసలు ఒకేసారి ఎలక్ట్రిసిటీ డ్యూటీ పెంచడానికి చట్ట సవరణ చేసి అక్రమమైన దానికి చట్టబద్ధం చేశారు. దీనికి సంబంధించిన అసెంబ్లీలో ఆమోదించినటువంటి బిల్లు చట్ట రూపం అయింది. దీనివల్ల ఈ సంవత్సరం 1,500 కోట్ల భారం, 2025-26లో 1,500 కోట్లు, రాబోయే 3 ఏళ్లలో 4,500 కోట్లు. ఒక్క ఎలక్ట్రిసిటీ డ్యూటీ వల్లే 4 ఏళ్లలో 7,500 కోట్లు భారం పడుతుంది. అలాగే ప్రీపెయిడ్ స్మార్ట్ మీటర్లు ఎవరి ఆమోదం లేకుండా ఇళ్ళకి పెట్టేస్తున్నారు, వ్యాపార సంస్థలు బిగించేస్తున్నారు. మరి పంపిణీ సిఎండీలు కూడా చెప్పారు దానివల్ల లాభాలు ఏంటి, ఎవరి ఆమోదం తీసుకుని పెడుతున్నారు, దానికి మాకెవరికి చెప్పలా. మరి ఈఆర్సీ చెప్పారు లేదు మాకు తెలియదు, దాని మీద ఎటువంటి విచారణ చేయలే. ఈ స్మార్ట్ మీటర్ల వల్ల ఇప్పటికీ 1,99,00,000 మంది వినియోగదారులు ఉన్నారు. రాష్ట్రంలో 3 డిస్కమ్లలో 10 నుండి 13,000 రూపాయలు ప్రీపెయిడ్ స్మార్ట్ మీటర్ ఖర్చు అని ప్రకటన చేశారు. వివరాలు అయితే చెప్పలా. దీనివల్ల 19,600 కోట్ల రూపాయలు జనం దగ్గర నుండి వసూలు చేస్తారు. దానికి కావాల్సిన సమాచారం కావాలంటే గతంలో సిపిడిసిఎల్ సిఎండి గారు ప్రకటన చేశారు. 90 నెలల పాటు ఇన్స్టాల్మెంట్ బేసిస్ లో ఈ స్మార్ట్ మీటర్కి అయ్యేటువంటి ఖర్చు వినియోగదారుల దగ్గర నుండే వసూలు చేస్తాం అంటే వాయిదాల పద్ధతిలో మాకు అవకాశం ఇచ్చారు. మనకి ఇది 19,600 కోట్లు. మీకు ఒకసారి ఆగస్టు 11వ తారీఖు 2023వ సంవత్సరంలో సిపిడిసిఎల్ సిఎండి గారు హిందూ దినపత్రికలో వచ్చినటువంటి వార్త. మరి అంటే అధికారులే కాదండి, ఎక్కడన్నా లేవని ఆదేశాలు ఎక్కడ ఇచ్చారా? మీరైనా ఆర్డర్ ఉందా? దాని ప్రభుత్వం భరిస్తా ఉందా? కాదండి. చైర్మన్ గారు చెప్పారు, సంతోషం, మాకు కూడా అదే కావాలి. దీనికి సంబంధించిన ఎలక్ట్రిసిటీ రెగ్యులేటరీ కమిషన్ ఆర్డర్ ఇచ్చారా? డిస్కమ్లను ఆర్డర్ ఇచ్చారా? వినియోగదారులకు తెలియజేశారా? చెప్పండి. రెండోది, ఆర్టీఎస్ఎస్ పథకం ద్వారా దీన్ని అమలు చేస్తున్నామని చెప్తున్నారు. ఆర్టీఎస్ఎస్ పథకంలో సెంట్రల్ గవర్నమెంట్ ఇస్తున్నది 5,500 కోట్లు. దీనికి అవుతున్న ఖర్చు 20,000 కోట్లు. ఈ 15,000 కోట్లు రాష్ట్ర ప్రభుత్వమే భరిస్తామని ఏదైనా డిస్కమ్లకి లేఖ రాశారా? లేదు. ఈ ARR లో దాని ప్రపోజల్స్ ఏమన్నా ఉన్నాయా? మాకేంటి పెద్దగా నాలెడ్జ్ లేదు కాబట్టి తెలియదు. ఎవరైనా సిఎండీలు చెప్తే మాకు దీంట్లో ఇంత రాష్ట్ర ప్రభుత్వం ఇస్తామని మాకు లేఖలు రాశారు కాబట్టి మీరు భయపడద్దు అంటే మేము కూడా సంతోషిస్తాం. లేనప్పుడు రోజు రోజుకు ఒక మాట మారుస్తారు. నేను సిఎండి గారు ప్రకటన కావాలంటే తారీఖుతో సహా చెప్పాను మీకు. మళ్ళీ రేపు ఇంకో సిఎండి గారు ఇంకో ప్రకటన చేస్తారా? పోనీ కరెక్ట్ ఈఆర్సీ నుంచి ఏదైనా ఇది పబ్లిక్ దగ్గర నుంచి కలెక్ట్ చేయొద్దు, డిస్కమ్ల తరఫు మేము నిర్ణయించాం, ఈ ఖర్చుని గవర్నమెంట్ భరిస్తుంది. మరి ఆర్డర్ ఉంటే మాకు చెప్తే మాకు చాలా సంతోషం కదండి. మరి అటువంటి ఆర్డర్లు ఉంటే తెలియజేయండి పబ్లిక్ అందరూ, మాకే కాదు. మరి అసలు ఈఆర్సీకి చెప్పకుండా, పబ్లిక్ కి చెప్పకుండా, గుట్టు చప్పుడు కాకుండా, ఇంతవరకు ఇన్ఫర్మేషన్ టెండర్లు ఎవరేసారో కూడా చెప్పకుండా చేస్తుంటే ఎలా? తర్వాత దీంట్లో ప్రీపెయిడ్ ఉందని లేదని రకరకాల ప్రకటన చేస్తున్నారు. దీంట్లోనే రాశారు ప్రీపెయిడ్ స్మార్ట్ మీటర్లు అని. 3 నెలల మా బిల్లు ఎలక్ట్రిసిటీ పంపిణీ సంస్థల దగ్గర అడ్వాన్స్ ఉంటే మళ్ళీ ప్రీపెయిడ్ ఎందుకు ఛార్జింగ్ చేయించుకోవాలి?
అంటే 3 నెలలు మీ దగ్గర కోట్ల రూపాయల డబ్బులు ఉంచుకుని మళ్ళీ మేము అదనంగా కట్టాలా? ఈ ప్రీపెయిడ్ చేయటం వల్ల పబ్లిక్ కి మళ్ళీ 15 రోజులు అవసరమైతే మనకి టైం ఉంటుంది బిల్లు కట్టుకోవడానికి. పెట్టారు సార్ చూడండి, మీరు దీంట్లో పంపిణీ సంస్థలు విడుదల చేసిన దాంట్లో చూడండి సార్, ప్రీపెయిడ్ స్మార్ట్ మీటర్ల విధానానికి అని మాకు ఇచ్చారు. ఇది ఇచ్చారు సార్, మాకు ఇచ్చిన డిస్కౌంట్లు ఇచ్చిన దాంట్లో ప్రీపెయిడ్ అంటే అర్థమైనట్టు తెలుగులో ముందు చెల్లించడమే కదా. మరి ముందు చెల్లించమని ప్రీపెయిడ్ అంటే మీరు లేదని చెప్తున్నారు. డిపాజిట్ కాదండి, బిల్లు కట్టాలి. ప్రస్తుతం మేము పేపర్లో చూసింది కేంద్ర ప్రభుత్వం వాళ్ళకి లేఖ రాశారు గవర్నమెంట్ వాళ్ళు, ప్రీపెయిడే కాదు పోస్ట్ పెయిడ్ అనుమతి ఇవ్వండి. సెంట్రల్ గవర్నమెంట్ పర్మిషన్ ఇచ్చిందా? ఇస్తే లేఖ చూపించండి, మేము వసూలు చేయమని చెప్పండి. లేనప్పుడు అసలు ప్రీపెయిడ్ సిస్టమ్ అయినప్పుడు స్మార్ట్ మీటర్లు ఎందుకు చెప్పండి. ప్రీపెయిడ్ లేదు, ఇంకో పద్ధతి లేదు. బాగున్న మీటర్లు అన్ని తీసేసి కొత్త మీటర్లు ఎందుకు పెట్టి పోనీ మా దగ్గర వసూలు చేయరు గవర్నమెంట్ డబ్బులు. గవర్నమెంట్ డబ్బులు అంటే ఎవరైనా ముఖ్యమంత్రి గారియా ప్రధానమంత్రి గారియా? మళ్ళీ మా డబ్బులేగా. అంటే రేపు మళ్ళీ దీనికోసం పరోక్షంగా మా దగ్గర ఉండే బాగున్న మీటర్లు తీసి కొత్త మీటర్లు, అది కూడా అదానీ మీటర్లు ఎందుకు పెట్టాలి? కేంద్ర ప్రభుత్వం ఇచ్చిందంటారు. కేంద్ర ప్రభుత్వం పైనుండి మోడీ గారు ఆదేశం ఇస్తే ఈ రాష్ట్రంలో అమలు చేయాలా? నిబంధన ఏంటి? ఈఆర్సీ ఎందుకుంది? వినియోగదారులు ఎందుకున్నారు? వాళ్ళ ఆమోదం లేకుండా స్మార్ట్ మీటర్లు పెట్టడానికి ముందు ఇలాగేనండి, గతంలో కూడా ఇలాగే చెప్పారు. వంట గ్యాస్ కి మీరు డబ్బులు మీరు కూడా ఏం చెప్పలేరు. మరి అందుకే దొడ్డిదారిన మోసపూరితంగా చేస్తున్న ఈ స్మార్ట్ మీటర్లు ప్రీపెయిడ్ వల్ల 4,000 కోట్ల రూపాయలు ముందు బిల్లు చెల్లించడం వల్ల భారం పడుతుంది. అలాగే సార్, టైమ్ ఆఫ్ ది డే పగలు ఒక రేటు, రాత్రి ఒక రేటు. ఉదయం 6 గంటల నుండి 10 గంటల వరకు ఒక రేటు, 10 గంటల నుండి సాయంత్రం 6 గంటల వరకు ఒక రేటు, 6 గంటల నుండి మళ్ళీ 10 గంటల వరకు. ఇప్పుడే సంక్రాంతి సీజన్లో ప్రైవేట్ బస్సుల వాళ్ళు 1000 రూపాయల టికెట్ 4,000 డిమాండ్ ఉంది కాబట్టి కలెక్ట్ చేస్తున్నారు. రేపు ప్రభుత్వ సంస్థలు కూడా డిమాండ్ బట్టి సాయంత్రం మీరు ఎక్కువ కరెంట్ వాడుకునేటప్పుడు ఎక్కువ వసూలు చేస్తామంటే ఈ స్మార్ట్ మీటర్లో టైమ్ ఆఫ్ ది డే ఉందా లేదా? ఇది ఛార్జీలు తగ్గిస్తారా పెంచుతారా? పగలు వాడితే ఇప్పుడు ₹1.90 మినిమం స్లాబ్ 8 రూపాయలు ఉంది. మీరు ఉదయం 6 గంటల నుంచి సాయంత్రం 6 గంటలకు వాడుకోండి, మేము 3 రూపాయలకే ఇస్తామంటున్నారు. మీరు చెప్తున్నారా? టైమ్ ఆఫ్ ది డే ఇచ్చిన టారిఫ్ లో కూడా మీరు చూస్తే ఇందులో పెంపుదల చేస్తూ సూచించారు. 2 టారిఫ్లు ఇచ్చారండి కమర్షియల్ కి. 2 టారిఫ్లో చూస్తే 7.65 ఒక టారిఫ్, 8.65 ఒకసారి టారిఫ్. ఇది సిపిడిసిఎల్ సిఎండి గారు ఇచ్చిన దాంట్లో వాణిజ్య టైమ్ ఆఫ్ ది డే సాయంత్రం 6 గంటల నుండి 10 గంటల వరకు రూపాయి ఎక్కువ. ఇది ఛార్జీ పెంపంటారా తగ్గింపంటారా? మీరు మేమేమి ఛార్జీలు పెంచలేదంటారు. పచ్చి అబద్ధం అని చెప్తున్నా మీరు ఇచ్చిన కాగితాల్లో. ఈ టైమ్ ఆఫ్ ది డే అంటే ఏం చెప్తున్నారు? మీరు పగల వాడుకోండి, మీకు రేట్ తక్కువ వస్తుందని. మీరు సాయంత్రం ఆఫీస్కి 7 గంటల తర్వాత వెళ్ళి ఫ్యాన్ వేసుకుంటారు. పగల వాడుకోండి అంటే పగలెళ్ళి కరెంట్ వేసుకుంటారా? అందరూ పనులకు వెళ్తారు. మీకు చెప్పే వాదనలు బోటకపు వాదనలు తప్ప ప్రజల మీద భారం వేయడం కోసం చేసే వాదనలు. దీనివల్ల 12,000 కోట్ల రూపాయలు 4 ఏళ్లలో టైమ్ ఆఫ్ ది డే వల్ల భారం పడుతుంది. అలాగే ఈ ఛార్జీలే కాదండి, విజయవాడలో వరదలు వచ్చి అందరూ కొట్టుకుపోయారు. బుడమేరు కృష్ణానది ఒక్క పైసా కూడా కరెంట్ బిల్లు తగ్గించలేదండి. మానవత్వం. హిందూజా కంపెనీ వాళ్ళు విద్యుత్ సప్లై చేయకుండానే 1,200 కోట్ల రూపాయల జనం సొమ్ము వాళ్ళకి అప్పడంగా ఇచ్చేశారు.
నోటీస్ ఇచ్చారు. వరదలో దెబ్బతిన్నోడు ఛార్జీలు పెంచలేదని మీరు అంటారు. ఇదేమన్నారండి? 4,568 రూపాయలు ప్రతి ఇంటికి మీరు టార్గెట్లు పెడుతున్నారు. నెల తిరగండి, కొన్నేళ్లకి మీరు కోట్ల రూపాయలు వసూలు చేయండి. దీనివల్ల కనీసం 1000 కోట్లు భారం పడుతుంది. దీనివల్ల నేను ఇచ్చిన మొత్తం సమాచారం అంతా 72,022 కోట్ల రూపాయల లెక్కది. ఇది కాకుండా అదానీ కంపెనీకి సంబంధించి చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా విడుదల చేసిన శ్వేతపత్రం. ఇది ప్రతిపక్ష నాయకుడిగా కాదండి, ముఖ్యమంత్రిగా విడుదల చేసిన శ్వేతపత్రం. ఆ శ్వేతపత్రంలో ఆయనే తెలియజేశారు, సెకీ ఒప్పందం వల్ల ప్రభుత్వానికి ప్రజలకి ఎంత భారం పడుతుంది అని. అడిషనల్ టారిఫ్ బడ్జెట్ 850 కోట్ల రూపాయలు పడుతుందని సెకీ ఒప్పందం ద్వారా ముఖ్యమంత్రి గారి శ్వేతపత్రం విడుదల చేశారు. తర్వాత అడిషనల్ GNA ISTS చార్జెస్ 3,000 to 3,500 crores per year, 50 lakhs per megawatt. మొత్తం కలుపుకుంటే సెకీ ఒప్పందం ద్వారా 1,08,750 కోట్ల రూపాయల భారం పడుతుందని జూలై 9వ తారీఖున 2024లో సీఎం గారు విడుదల చేసినటువంటి శ్వేతపత్రం. ఈ శ్వేతపత్రంలో ఆయన అబద్ధం చెప్పారా? ఆయన చెప్పిన నిజాన్ని మేము మళ్ళీ ఈరోజు చెప్తున్నాం. అంటే 25 ఏళ్లలో 1,08,750 కోట్ల రూపాయలు అదానీకి మేలు చేసి మన మీద భారం వేసేటట్టు ఈ ఒప్పందం. అందుకే రద్దు చేయబడ్డాం. ఈ మొత్తం కలుపుకుంటే 1,80,772 కోట్ల రూపాయలు భారం. ఇప్పుడు చెప్పండి సార్, మేము ఛార్జీలు పెంచలేదు, భారం వెయ్యలేదు, నిజమా అబద్ధమా? రూపం మార్చారు, మీరు పద్ధతి మార్చారు. టారిఫ్ పెంచరు, కానీ బిల్లు మాత్రం పెరిగిపోతుంది. బిల్లు కూడా పేదవాడి మీద కూడా ఎలా పెరుగుతుంది అనేది మీకు ఒక్కసారి మీ దృష్టికి తీసుకొస్తాం సార్. పేదవాడు వాడుకునేటువంటి 50 యూనిట్ల ₹1.90 యూనిట్. కానీ నేను చెప్తున్నానండి, ఎం వజ్రం గొల్లపూడి దళితుడు, గొల్లపూడి దగ్గర నల్లకుంట, వాళ్ళు వినియోగించినటువంటి యూనిట్లు 20. వాళ్ళకు వచ్చిన బిల్లు 572 రూపాయలు. దీని బిల్లు ఉందండి. దీంట్లో అసలు కరెంటు ఖర్చు 20 యూనిట్లకి ₹1.90 చొప్పున 38 రూపాయలు. కానీ బిల్లు వచ్చింది 572 రూపాయలు. అంటే బిల్లు 6%, అసలు కంటే కొసడు 94%. ఫిక్స్డ్ ఛార్జీ 30 రూపాయలు, కస్టమర్ ఛార్జీ 25 రూపాయలు, ఎలక్ట్రిసిటీ డ్యూటీ ₹1.20, ట్రూ అప్ ఛార్జీలు 30/36 ₹56.16, FPPCA 4/22 ₹246.60, FPPCA 4/23 ₹173.67, 11/24 FPPCA ₹20, మొత్తం కలిపి 572 రూపాయలు. మీ లెక్క ప్రకారం ₹90. మేము లెక్కేసామండి. సగటున 20 యూనిట్లకి పడింది ఎంత అంటే యూనిట్కి ₹28.60 పడింది. యావరేజ్ యూనిట్ ₹28.60. ఒక పేదవాడికి 20 యూనిట్లు వాడినాడు. ఏదా అయితే అండి, మీరు పేరేదైనా పెట్టండి, బిల్లు పెరిగిందా లేదా? 20 యూనిట్లకి మీకు ఇటువంటి ఎన్ని కావాలంటే నేను ఇవ్వను. తర్వాత వ్యాంబే కాలనీ విజయవాడ, వి శ్రీనివాసరావు, ఆయన ఊళ్ళో లేరు, వాడిన యూనిట్లు 3 యూనిట్లు అండి. బిల్లు వచ్చింది ₹256 రూపాయలు. అందులో బిల్లు 2.2% ఎనర్జీ ఛార్జెస్, 98% అడిషనల్. అందులో FPPCA ట్రూ అప్ ఛార్జీలు 71%.
మీరు భారం వేయలేదు అన్నారు. మీకు ఎన్ని కావాలంటే అది ఇవ్వాలి. ఈ వివరాలని దాని 3 బిల్లులు పేదవాడికి సంబంధించి ఇచ్చామండి. తర్వాత వీటిల్లో మీరు చూస్తే పోనీ పేదవాడు కాదు, పరిశ్రమలకు ఏమన్నా చిన్న పరిశ్రమలకు ఏమైనా ఇస్తున్నారంటే ముఖ్యమంత్రి గారు చెప్తున్నారు ఈజ్ ఆఫ్ డూయింగ్ కాదు, స్పీడ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్. బాగుంది నినాదం. కొత్త పరిశ్రమలు పెడితే విద్యుత్ రూపాయి తగ్గిస్తాం, విద్యుత్ రాయితీలు ఇస్తాం అంటారు. విజయవాడలో ఒక చిన్న పరిశ్రమ మేము లెక్కేస్తే మినిమం ఛార్జెస్ ఫిక్స్డ్ ఛార్జీలు కలుపుకుంటే యూనిట్ 31 రూపాయి పడింది. వాడు పరిశ్రమలు ఎలా నడుస్తాయి? చిన్న పరిశ్రమలు ఎలా నడుస్తాయి? ఇదే నా స్పీడ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ అంటే చిన్న వ్యాపారులు పరిశ్రమల మీద భారం వేయటమేనా? రాష్ట్రం అభివృద్ధి చెందాలంటే, ఉపాధి రావాలి అంటే విద్యుత్ ఛార్జీలు తక్కువగా ఉంటే పరిశ్రమలు వస్తాయి, వ్యాపారాలు జరుగుతాయి, ఉపాధి వస్తుంది, రాష్ట్రం అభివృద్ధి చెందుతుంది. 2047 గురించి చెప్తున్నారు. వికసిత భారత్, వికసిత ఆంధ్రప్రదేశ్, స్వర్ణ ఆంధ్రప్రదేశ్. ఇదేంటండి ఈ ఛార్జీలు? ఇప్పుడు ఇంకా మళ్ళీ మీరు భారం అయిపోతున్నారు ఈ రూపంలో. కాబట్టి రాష్ట్రానికి ఉపయోగపడేది కాదు. అందుకే ఒకటేనండి, బాధుడు పోతుంది అనుకున్నారు. ఇప్పుడు సింగిల్ బాధుడు పోయింది, కూటమి బాధుడు వచ్చింది, ఉమ్మడి బాధుడు వచ్చింది. ఏ బాధుడైనా ప్రజలకే. కాబట్టి ఈ విషయంలో మీరు ఆలోచన చేసి వీటిని తగ్గించాలని మేము కోరుతున్నామండి. అలాగే రెగ్యులేటరీ కమిషన్ ఇచ్చినటువంటి ప్రతిపాదనలు చూస్తే ప్రొజెక్షన్స్ అన్ని వాస్తవాలకు దూరంగా ఉంటున్నాయి. ఒకప్పుడు తెలియక ఒక్కో సందర్భంలో జరగదు. మా ఉద్దేశంలో డిస్కంలు ప్రభుత్వ ఆదేశాల మేరకు ఉద్దేశపూర్వకంగానే ప్రొజెక్షన్స్ లో తప్పులు తడకగా ఉంటున్నాయి. అవైలబిలిటీ, డిస్పాచ్ రెండు చూస్తే ఎంత తేడా ఉంటున్నాయో చెప్పడానికి వీల్లేదు. దీనివల్ల ఏం జరుగుతోంది ఈ లెక్కల్లో తేడాల వల్ల అని గమనిస్తే, ఈ లెక్కల్లో తేడాల వల్ల డిస్పాచ్ 2024-25 చూస్తే 86,717 ఉన్నటువంటిది యాక్చువల్ గా రియల్ గా చూస్తే దాన్ని 70,393 మిలియన్ యూనిట్ తగ్గిపోయింది. వీటి వల్ల జరుగుతుంది సర్ప్లస్ లో ఉన్నామంటున్నారు, కానీ షార్ట్ టర్మ్ పర్చేజెస్ మాత్రం ఎక్కువ చూపిస్తున్నారు. 2024-25లో చూస్తే 7,424 బిలియన్ యూనిట్లు సర్ప్లస్ లో ఉంది అన్నారు. కానీ షార్ట్ టర్మ్ పర్చేజెస్ లో 3,136 మిలియన్ యూనిట్లు బయట నుండి ఎక్కువ రేట్లు పెట్టి కొనుగోలు చేశారు. ఆ ఎక్కువ రేట్లు అంటే 7 రూపాయలు, 8 రూపాయలు, 9 రూపాయలు ఇష్టారాజ్యంగా కొన్నారు. మళ్ళీ ఈ సంవత్సరం కూడా 2025-26 ప్రొజెక్షన్స్ లో కూడా అలాగే ఉన్నాయి. కాబట్టి ఈ విషయంలో డిస్కంలు రూపొందిస్తున్న ప్రతిపాదనలు ఉద్దేశపూర్వకంగానే వాటిని తప్పులు తడగ్గా చూపిస్తున్నారని మేము ఆరోపిస్తున్నామండి. ఇప్పటికైనా వాటిని సరిదిద్దండి. దీనికి కూడా ముఖ్యమైన ఉద్దేశం ఒకటే, ప్రభుత్వం ఇవ్వాల్సినటువంటి ఇప్పుడు సుమారుగా ఈ టైంలో చూస్తే మరి ఈ కాలంలో మరి రెవెన్యూ లోడ్ చూపించారు 14,683 కోట్ల రూపాయలు. వాస్తవ అంచనాలు ఉంటే ఇంతకంటే రెవెన్యూ గ్యాప్ ఎక్కువ ఉంటుంది. రెవెన్యూ గ్యాప్ ఎక్కువగా ముందుగానే చూపిస్తే రాష్ట్ర ప్రభుత్వం సబ్సిడీగా భరించాలి దాన్ని. అందుకనే రాష్ట్ర ప్రభుత్వ సబ్సిడీ అమౌంట్ ని తగ్గించి చూపడానికి తప్పుడు లెక్కలు ఇస్తున్నారు. రేపు తర్వాత ఏం జరుగుతుంది? ఇదంతా 40 పైసలు ప్రతి నెల వసూలు చేసింది కాకుండా మళ్ళీ ఎంపీపీసీఏ మళ్ళీ భారం వచ్చి నెక్స్ట్ ఇయర్ పడుతుంది. ఇప్పుడు 2024-25లో 5,000 కోట్ల రూపాయల భారం పడతా ఉంది. కాబట్టి తప్పుడు లెక్కలు సరిచేయండి అని కోరుతున్నాం.
తర్వాత మేము కోరేటువంటిది ట్రూ అప్ ఛార్జీల విధానమే రద్దు కావాలి, FPPCA విధానమే రద్దు కావాలి. ఆఖరికి FPPCA ఎలా వచ్చిందంటే 4 ఏళ్ల క్రితం ఆ ఇంట్లో అద్దెకున్నోడు వెళ్ళిపోయి కొత్తవాడు వస్తారు. ఇప్పుడు వాడు బిల్లు కట్టాలి. వాడ విజయవాడ సత్యనారాయణపురంలో 4 ఏళ్ల క్రితం ఇల్లు కూలగొట్టి అపార్ట్మెంట్ కట్టారు. ఆ ఇల్లు లేదు. ఇప్పుడు FPPCA ఛార్జీలు కొత్తవాడు కొనుక్కున్న వాళ్ళని ఆ ఇల్లు లేకపోయినా మీరు కట్టాలని కిందటి సంవత్సరం నోటీస్ ఇచ్చారు. అంటే FPPCA విధానం ఏంటండి? రెండోది ఒక పరిశ్రమ ప్రొడక్షన్ కాస్ట్ ప్లాన్ చేసుకుంటారు, అమ్మేసుకుంటారు ప్రోడక్ట్, మళ్ళీ వచ్చి మీకు భారం అదనంగా వేస్తే ఎక్కడి నుంచి కట్టాలని? కాబట్టి FPPCA విధానమే, ట్రూ అప్ ఛార్జీల విధానమే రద్దు చేయాల్సిన అవసరం ఉంది. ఇప్పుడున్నటువంటి 4 రకాల సర్దుబాటు ఛార్జీలు రద్దు చేస్తారు. మీ అందరి బిల్లులో చూడండి, ప్రతి ఒక్కరి బిల్లులో 4 రకాలు అసలు బిల్లు కంటే ఎక్కువ అవుతున్నాయి. కాబట్టి వీటిని తగ్గించి ERC ప్రజలకు ఉపశమనం కలిగించండి, ప్రభుత్వానికి రాయండి. అంతకుముందు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు ప్రతిపక్షంలో ఉన్నప్పుడు వ్యతిరేకించారు. ఇప్పుడు వారు అధికారంలోకి వచ్చి పాత ప్రభుత్వం దారిలో మేము నడవట్లేదు, మేము ఉపశమనం కలిగిస్తామని రుజువు చేయండి. లేకపోతే మీరు కూడా అదే ప్రభుత్వ బాటలో ఇంకా అంతకంటే ఎక్కువగా 6 నెలల్లోనే 15,450 కోట్ల రూపాయల భారం వేసిన వాళ్ళు అవుతారు. కాబట్టి దీన్ని మార్చమని కోరుతున్నాం. తర్వాత సెకీ ఒప్పందం. అసలు రెగ్యులేటరీ కమిషన్ అంటే మాకు చాలా గౌరవం ఉంది. కానీ రెగ్యులేటరీ కమిషన్ కూడా ప్రభుత్వం మా ఉద్దేశంలో వాళ్ళ మీద ఒత్తిడి తీసుకొచ్చి గతంలో అయినా ఇప్పుడైనా ప్రభుత్వాలు రెగ్యులేటరీ కమిషన్ స్వతంత్రతను దెబ్బతీస్తున్నారు. అదానీతో సెకీ ఒప్పందం మీద చర్చ లేకుండా, సరైనటువంటి డిస్కషన్ లేకుండా 7 గంటల్లో నా మీద ఫైల్ నడిస్తే ERC ఎందుకు ఆమోదించారు? అమెరికా కోర్టులో అవినీతి తేలింది, ఆంధ్రప్రదేశ్లో తేలా? ప్రపంచమంతా చర్చ జరుగుతుంది. ERC ఎందుకు స్పందించాలని నేను అడుగుతున్నా, ముఖ్యమంత్రి గారు ఎందుకు స్పందించాలని నేను అడుగుతున్నా. 1,10,000 కోట్ల రూపాయల భారం పడుతుందని వారే అన్నారు. ప్రస్తుత ఆర్థిక శాఖ మంత్రి పయ్యావుల కేశవ్ గారు హైకోర్టులో పిల్లేశారు. సెకీ ఒప్పందం, అదానీ ఒప్పందం రద్దు చేయాలి. వారు ఇప్పుడు ఆర్థిక శాఖ మంత్రిగా అయ్యారు. ఎందుకు రద్దు చేయట్లా? మీరు కోర్టులో వేసింది తప్ప, ఇప్పుడు మీరు చేస్తున్న తప్ప. ముఖ్యమంత్రి గారు, గౌరవ ముఖ్యమంత్రి గారు మొన్న మాట్లాడుతూ చెప్పారు, మాకు లడ్డూలాగా అవకాశం దొరికిందని. మీకు లడ్డూలాగా దొరికిందో మాకు తెలియదు, కానీ మా నెత్తిన కుంపటిలాగా మాత్రం, ప్రజల నెత్తిన కుంపటిలాగా అదానీ ఒప్పందం అయిపోయింది. మీరు ఇప్పుడైనా రద్దు చేయండి. అమెరికాలో తేలింది, అక్కడ ప్రభుత్వం న్యాయశాఖ ఆధారాలతో కోర్టులో అఫిడవిట్లు దాఖలు చేశారు. ఇంకా రుజువులు కావాలంటారండి. మీరు పయ్యావుల కేశవ్ గారు కోర్టులో ఏ ఆధారాలు లేకపోతే తప్పుదని పిల్లేశారా? పిల్లేసిన మీరే ప్రభుత్వంలోకి వచ్చి ఎందుకు రద్దు చేయరు? మేము ఒకటి అడుగుతున్నాం, గత ప్రభుత్వ అవినీతి లేదు అని మీరు సర్టిఫికెట్ ఇస్తారా? పని అవినీతి ఉందంటే రద్దు చేస్తారా? రెండే వాళ్ళ ప్రభుత్వం తెలుసుకోవాలి. లేకపోతే కేంద్రము అదానీ సంగతి అందరికీ తెలిసిందే. కేంద్ర ప్రభుత్వం అదానీ కోసమే విద్యుత్తుని వాళ్ళు మార్చేస్తున్నారు. ఇప్పటిదాకా మాట్లాడారు SPDCL, EPDCL, CPDCL. నా ఉద్దేశంలో ఈ 3 లేవు. ఆంధ్రప్రదేశ్లో ఇప్పుడు ఉన్నదొకటే APDCL, అదానీ పవర్ డిస్ట్రిబ్యూషన్ కంపెనీ లిమిటెడ్. సదరన్, సెంట్రల్, ఈస్టర్న్ లేవు. అదానీ ఎవరినంటే నేను ఎక్కువ చెప్పారు అనుకుంటారు.
జరుగుతుందదే, జరగబోయేదదే. దీన్ని అదానీ పవర్ డిస్ట్రిబ్యూషన్ కంపెనీగా చేయడానికి మీరు ఒప్పుకోవచ్చేమో, ఆంధ్రప్రదేశ్ ప్రజలు మాత్రం అంగీకరించరు. మేము దాన్ని కాపాడుకుంటాం విద్యుత్ రంగాన్ని. ఎందుకంటే మీ సొమ్ము కాదు, ఇవాళ మీరు వస్తారు పోతారు. జనం సొమ్ముతో దశాబ్దాల నుండి ఎంతో మంది ప్రముఖులు, నార్ల తాతారావు గారు లాంటి ప్రముఖులు మొదలుకొని ఎంతో మంది ఉద్యోగులు, కింది స్థాయి వాళ్ళు, జనం స్థలాలు ఇచ్చారు, కోట్ల రూపాయలు ఖర్చు పెట్టారు. మేము బిల్లులు కట్టాం. మా నాన్న, మా తాత, మనందరి వాడు కట్టి ఇవాళ విద్యుత్ రంగాన్ని తెస్తే మీ ఇష్టారాజ్యం తప్పు చెప్తారా? ఏమంటే ఇక్కడ గుడిదల్లో ఉన్నటువంటి పవర్ హౌస్ లో ఏమైంది? ఒక ఫ్లోర్ ఖాళీ చేసి 2 ఫ్లోర్లు అదానీ గారికి ఇచ్చేసారు సంస్థ. ఏమిటండి ఇది? సిగ్గుపడాలి ప్రభుత్వాలు. నేనంటున్నా, మీ సొమ్ము అయితే ఇచ్చుకోండి. మా ప్రభుత్వ రంగ సంస్థలు ప్రజల సొమ్ముల్ని ఇవ్వడానికి మీరెవరు? విశాఖపట్నంలో ఈపీడీసీఎల్లో ఉన్న బిల్డింగ్ కూలగట్టి ఒక సంస్థ మాత్రం ఈపీడీసీ నుంచి మిగతా అదానికి అప్పచెప్పడానికి ఆల్రెడీ ప్లాన్లు వేశారు. గోడౌన్లో అదానీ కంపెనీ మెట్లు బిగిస్తున్నారు. ఎవరిచ్చారు ఈ అధికారం? మీ సొంత సంస్థ కాదు. గతంలో ఉన్న జగన్మోహన్ రెడ్డి గారు ఇదే చేశారు, పైన మోడీ గారు రోజు అదే చేస్తారు. పోర్టులు, ఎయిర్పోర్టులు, సిమెంటు, విద్యుత్తు మొత్తం వాడు కట్టబెట్టేయండి. కట్టబెట్టేసి మన కట్టమంటే బిల్లులు కట్టేది మేము, ఈ సంస్థ ప్రజలది. కాబట్టి మీరు ఇష్టారాజ్యంగా ఒప్పందాలు చేసి కట్టమంటే మేము కట్టం. అందుకే ఇప్పటికైనా ఈఆర్సీకి విశ్వసనీయత ఉండాలి అనంటే ఈఆర్సీ అదానీ ఒప్పందాన్ని ప్రపంచమంతా చర్చ జరుగుతుంది. ఆంధ్రప్రదేశ్ లో ఉన్న పెద్దలకి 1750 కోట్ల రూపాయలు ముడుపులు ఇచ్చారని అబద్ధమా నిజమా? విచారణ చేయండి. అమెరికా కోర్టు ముఖ్యమంత్రి గారు విచారణ జరిపించండి. ఏమన్నారు? ఒప్పందం రద్దయితే పెనాల్టీ కట్టాలి. ఎవరు చెప్పారు పెనాల్టీ కట్టమని? అవినీతి ఒప్పందాలు రద్దు చేసే అధికారం ప్రభుత్వానికి ఉంది, డిస్కమ్లకు ఉంది. మీరు రద్దు చేయొచ్చు, ఈఆర్సీకి ఉంది. పోనీ పెనాల్టీ కట్టాలి, 3000 కోట్లు కట్టాలని ముఖ్యమంత్రి గారు అన్నారు. 3000 కోట్ల రూపాయల పెనాల్టీ కోసం 1,10,000 కోట్ల రూపాయలు కట్టాలా 25 ఏళ్లలో? ఎందుకు రద్దు చేయరు? మోడీ అంటే భయపడుతున్నారా? అదానీ అంటే భయపడుతున్నారా? మీకు జనం అంటే లెక్కలేదా? కాబట్టి ఇప్పటికైనా సరే ఈ ఒప్పందాన్ని రద్దు చేయాల్సిన అవసరం. ఇవి లేకుండా మేము అవి చేసాం, ఇవి చేసాం, మీకు సోలార్ పెడుతున్నాం, మీరు ఇంటికి వచ్చి పెట్టుకోండి, ఈ లెక్కలన్నీ ఎందుకండి? చీమలు పోయే దారులు చూపిస్తున్నారు, ఏనుగులు పోయే దారి మాత్రం వదిలేస్తున్నారు. మేము అంత నీతి, ఇంత నీతి, ఈ నీతి సంగతి తెలుసండి, ఈ అవినీతి సంగతి తెలుసండి. అందుకే న్యాయం అయితే వేరే సంగతి. దాంతోపాటు ఈరోజు మేము ఇంకోటి కూడా అడుగుతున్నాం. దీనేంటి? 7,000 మెగావాట్లు అగ్రికల్చర్ పవర్ కోసం సోలార్ ఒప్పందం చేసుకున్నారు. అసలు అగ్రికల్చర్ మీరేం చెప్పారు? మేము అగ్రికల్చర్ పంపు సెట్లు అన్నింటికి స్మార్ట్ సోలార్ పెడుతున్నాం, ఇక స్మార్ట్ మీటర్లు కూడా అవసరం లేదు అన్నారు. మరి అగ్రికల్చర్ పంపు సెట్లు అన్నింటికి సోలార్ అక్కడే పెడితే అసలు అదానీ నుంచి ఎందుకు కొనాలి? ఎక్కడి నుంచి రావాలి? ఇది రాజస్థాన్ నుంచి, గుజరాత్ నుండి రావాలి. ఈ సోలార్ పవర్ ₹2.49, ₹1.99కి ఇతర రాష్ట్రాలకు ఒప్పందం జరిగితే ముడుపులు తీసుకుని ₹2.49కి జనం సొమ్ము కట్టిద్దామని అనుకుంటే ఎందుకు కట్టాలని అడుగుతున్నాం. అదే కాదు, ఇంటర్ స్టేట్ ట్రాన్స్మిషన్ ఛార్జీలతో సహా ఇది ₹5 దాటుతుంది. సోలార్ విద్యుత్తు ఇప్పుడు ₹1.90 ఉంది, 2 ఏళ్ళకి ₹1.5 అవుతుంది, 10 ఏళ్ళకి ₹1 అవుతుంది, 20 ఏళ్ళకి ₹1 అవుతుంది. ₹1 అయ్యేటువంటి దాన్ని 25 ఏళ్ల తర్వాత కూడా ₹2.49 ప్లస్ ట్యాక్సులు కలిపి ₹5 కొనాలి మనం. అంటే ఇది మనకే భారం కాదండి, మన పిల్లలకి, మన భవిష్యత్తు తరాలకు కూడా 25 ఏళ్ల పాటు ఈ భారం పడాలి. ఒకప్పుడు సోలార్ ₹12, తర్వాత ₹5, ఇవాళ ₹2, రేపు ₹10 వస్తుంది టెక్నాలజీలో మార్పుల వల్ల. మరి అటువంటిది ఎందుకు ఈ ఒప్పందం ఉండాలో మేము అడుగుతున్నాం.
దీన్ని భవిష్యత్తు తరాలను తాకట్టు పెట్టడమే. మీరు నీతి అవినీతి రోజు మాట్లాడతారు, పార్టీల సంగతి వదిలేయండి. ఇప్పుడు ఏమడిగినా ఏమంటున్నారు, ఇది మా పాపం కాదు వైసీపీ పాపం. వాళ్ళు ఏమంటారు, ఇది మా పాపం కాదు కూటమి పాపం. మేము అంటున్నాం దీని అన్నిటికీ సూత్రధారి కేంద్రంలో. అందుకని మా దృష్టిలో పైన ఉన్న కేంద్ర ప్రభుత్వం 10.5 ఏళ్లలో, రాష్ట్రంలో మీరు ఇప్పుడు అధికారంలోకి వచ్చారు కానీ 10.5 ఏళ్ల నుంచి మీరే కేంద్రంలో ఉన్నారు. మరి ఇప్పుడు కేంద్రంలో ఉన్న మా దృష్టిలో అది బీజేపీ అయినా, వైసీపీ అయినా, టీడీపీ అయినా, మళ్ళీ ఇంకో పార్టీని మర్చిపోతే వాడు బాధపడతారు, జనసేన అయినా, ఎందుకంటే కూటమిలో ఉన్నారు కాబట్టి. ఇది అందరి పాపం. మీ పర్సంటేజ్ వాటాతో మీరు వేసుకోండి. మా దృష్టిలో మాత్రం మీ అందరి విధానాలు ఈ విద్యుత్ విషయంలో ఒక్కటే. అదానీ విషయంలో మీరు కనుక ఒప్పందం రద్దు చేయకపోతే దీని మీద ఖచ్చితంగా పోరాడటం. ఈఆర్సీ ఇప్పటికైనా సరే మీరు మిగిలిన విషయాలు ఎలా ఉన్నా దీని మీద దృష్టి పెట్టండి. దృష్టి పెట్టకపోతే మీరు కూడా అదానీ సంస్థ చెప్పినట్టే, రెగ్యులేటరీ కమిషన్లు కూడా కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు చెప్తున్నట్టే నడుస్తున్నాయి. గుడ్డిగా ఆమోదించారు, ఇప్పటికీ భవిష్యత్తులో కూడా గుడ్డిగా ఆమోదిస్తారంటే ప్రపంచమంతా చర్చ జరుగుతుంటే ఆంధ్రప్రదేశ్ లో మాట్లాడకపోతే సిగ్గుపడాల్సి వస్తుంది మనం. కాబట్టి ఈఆర్సీ గౌరవాన్ని నిలబెట్టుకోవాలంటే, స్వతంత్రత నిలబెట్టుకోవాలంటే ఖచ్చితంగా దీన్ని రద్దు చేయాలని కోరుతున్నాం. తర్వాత మేము కోరే విషయం ఇక స్మార్ట్ మీటర్లు. ఇందాకే చెప్పాము ఎందుకు స్మార్ట్ మీటర్లు. ఈఆర్సీ స్మార్ట్ మీటర్లకు ఆమోదం తెలియజేశారా? వినియోగదారులకు చెప్పారా? దేనికోసం పెడుతున్నారు? ప్రీపెయిడ్ లేదంటున్నారు, ఖర్చు లేదంటున్నారు. ఎందుకు బిగించాలి? వ్యవసాయ పంపు సెట్లకి మీటర్లు కిందసారి మీరే చెప్పారు, అధికారులే, ఈ అధికారులే బ్రహ్మాండం అన్నారు. ఇప్పుడు ఏమీ లేదంటున్నారు. ఎలా అండి? అది కూడా 10,000 రూపాయలు అయ్యే స్మార్ట్ మీటర్లు మెటీరియల్తో సహా 38,000 రూపాయలకి అంచనాలు పెంచేస్తే ఇప్పుడేమంటున్నారు, స్మార్ట్ మీటర్లు వ్యవసాయానికి ఉండవు అంటున్నారు. ఉండవు అని దీంట్లో ఎక్కడా రాయలేదు. మేము స్మార్ట్ మీటర్లు వ్యవసాయానికి ఆపేస్తున్నాం. మరి ఏ సీఎం గారు చెప్పిన దాంట్లో లేదు, రాసిన దాంట్లో లేదు. మరి మా ఇంగ్లీష్ కొద్దిగా అర్థం కాకపోతే మీరైనా చెప్తే మేము కూడా దాంట్లో ఎక్కడైనా అగ్రికల్చర్ మీటర్లు రద్దు చేస్తున్నాం అనే సంగతి ఎక్కడ ఉందంటే మాకు కనపడలేదు. కొంచెం చెప్పండి మీ ద్వారా. రద్దు చేస్తే ఇప్పుడు తీసుకొచ్చిన 2 లక్షల మీటర్లు ఎక్కడ ఉన్నాయి? ఏం చేయాలి ఆ మీటర్లు? పెట్టిన మీటర్లు ఏంటి? ఉచిత విద్యుత్తుని దశల వారీగా ఎత్తివేయడానికి కుట్రేది. ఇప్పుడు వ్యవసాయ మీటర్లు పక్కన పెడదాం, ఇళ్లకి స్మార్ట్ మీటర్లు పెడదాం, ప్రీపెయిడ్ అంటున్నారు. దీంట్లో ఏం రాశారు? గతంలో అమృత్ పథకం అన్న పట్టణాల్లో ముందు పెడతా ఉన్నారు. తర్వాత 200 యూనిట్లు పైన వాడే వాళ్ళకి పెడతా ఉన్నారు. ముందు ఆఫీసులు అన్నారు, సమాధానం లేదు. ఆఖరి చెప్పాలంటే 4 నేను చెప్తా. విజయవాడలో గాంధీనగర్లో ఒక వ్యాపార సముదాయంలో పొద్దునపూట వచ్చి షాపులు తెరవకముందే ఆ మీటర్లన్నీ ఒక చోట పెడితే ఆ మీటర్లన్నీ తీసేసి స్మార్ట్ మీటర్లు బిగిస్తున్నారు. మాకు తెలిసి వెళ్ళాము. వెళ్తే మేము ఇక్కడ ఉన్న ఎస్వి గారికి, మురళీమోహన్ గారికి ఫోన్ చేసి ఆయన ఏమన్నారంటే, మీటర్లు పెట్టుకుంటామండి, మా ఎలక్ట్రిసిటీ మేము పెట్టుకుంటాం, మీకెందుకు? మీ మీటర్లే, మీ సొమ్మా? మాకే ఇలా సమాధానం చెప్పారు. మామూలు అడగాలా? మీ సొంత సంస్థ ఇది, మీరు రేట్లు పెట్టుకుంటారు, మీరు రేట్లు పెంచుతారు, మీ బిల్లు పంపిస్తారు, మేము కట్టాలి. నేను చెప్తున్నా స్వయానుభవం. నేను ఫోన్లో మాట్లాడా, మీడియా వాడు కూడా ఉన్నారు. అప్పుడు ఎస్సీ గారు, మురళీమోహన్ గారు, వ్యక్తులు మాకు పెద్ద సంబంధం కాదు. అందరూ అధికారులు అలా ఉంటారు, చాలా మంది స్పందిస్తారు. మీకేంటి స్మార్ట్ మీటర్లు పెడితే మీకెందుకు సమాధానం చెప్పాలి? ఇది వినియోగదారులకు వచ్చే సమాధానం. ఈఆర్సీ వాళ్ళైనా సమాధానం చెప్తారు మాకు. వారు చెప్పింది చాలా మంది అధికారులు బాగా స్పందిస్తారు, వాళ్ళ పరిధిలో ఉన్నంత వరకు చేస్తారు. కానీ అక్కడక్కడ అంటే వినియోగదారులు అంటే ఎంత చులకన భావంతో మాట్లాడతారో ఉదాహరణ మీకు చెప్తున్నాం. స్మార్ట్ మీటర్లు ఇప్పుడేమన్నా అడిగితే
మేము నివాస గృహాలు పెట్టట్లేదు అన్నారు. గుంటూరులో ఇన్నర్ రింగ్ రోడ్ పక్కన సుందరయ్య కాలనీకి 20 రోజుల క్రితం 300 మీటర్ల అదానీ కంపెనీ వాళ్ళు తీసుకొచ్చి చిన్న చిన్న గుడిసెలు వాళ్ళకి మీటర్లు పెట్టేశారు. 16 ఏళ్ళకి మీటర్లు పెట్టారు. వాళ్ళందరూ దళితులు. 200 యూనిట్ల లోపు కరెంటు వాడుకుని ఫ్రీ కరెంట్ వచ్చేవాడికి మీటర్లు బిగించారు. మా వాళ్ళకి తెలిసింది, జనానికి తెలిసింది, అందరూ తిరగబడ్డారు. 16 ఏళ్ళకి పెట్టి వెళ్ళిపోయారు. ఇళ్ళకి పెట్టట్లేదు అన్నారు. మా వాళ్ళు అక్కడ గుంటూరులో వెళ్ళి ఎస్సీ గారి ఆఫీస్ దగ్గర ఆందోళన చేశారు. మాకు తెలియదు అన్నారు. ఎవరు పెట్టారు? అదానీ కంపెనీ వాళ్ళు పెట్టారు. మీకు తెలియకుండా అదానీ కంపెనీ వాళ్ళు ఇష్టారాజ్యంగా మెట్లు పెట్టుకుంటా అంటే ఏం చేస్తా ఉంది ప్రభుత్వం? కళ్ళు మూసుకుందా? మేము అడిగితే ఏమీ లేదంటారు. చివరికి మేమందరూ ఆందోళన చేసి తీయకపోతే ఊరుకోమంటే అప్పుడు దానివల్ల పెట్టిన 16 ఏళ్లకి మీటర్లు తీయించే వరకు గొడవ చేయాల్సి వచ్చింది. ఎక్కడ ఏం జరుగుతుందో తెలియదు. ఇందాక చెప్పా కదా, ఏపీడీసీఎల్ఏ అదానీ చేతిలోకి ఇప్పటికే ఏమీ ప్రైవేటీకరణ కాకుండానే కంట్రోల్ అంతా వాళ్ళ చేతిలోకి వెళ్ళిపోతారు. వాళ్ళే మీటర్లు పెడుతున్నారు, వాళ్ళే మీటర్లు పీకేస్తున్నారు, వాళ్ళే గొడవల్లో మీటర్లు పెట్టుకున్నారు, వ్యాపారం చేసుకుంటున్నారు. మరి ఇది ఈరోజు జరుగుతుంది. కాబట్టి ఈ స్మార్ట్ మీటర్లు మాకు ప్రీపెయిడ్ ఉంటుందని ఒక పూట, లేదని ఒక పూట, డబ్బు కట్టాలని ఒక పూట, డబ్బు కట్టాల్సిన అవసరం లేదని ఒక పూట, 2 మాటలు అవసరం. ఏదైనా ఈ స్మార్ట్ మీటర్లు బాగు చేస్తున్నా బాగున్న మీటర్లు తీయద్దు. కాబట్టి ఈ స్మార్ట్ మీటర్ని రద్దు చేయండి. ఎవరి కోసం అంటే అదానీ గారు గుజరాత్లో స్మార్ట్ మీటర్ల కంపెనీ పెడితే మన మీటర్లు పెట్టుకోవాలా? మోడీ గారు పైనుంచి ఆదేశం ఇస్తే మన మీటర్లు పెట్టుకోవాలా? పని చేయకపోతే ఇంకో మీటర్ పెట్టండి. ఎందుకు ఇవన్నీ? 1 కాదు, 1,99,00,000 మీటర్లు, 2 కోట్ల మీటర్లు న్యాచురల్ వేస్ట్, జాతి సంపదని వృధా చేయటం ఇది. ఈ విషయంలో ఈఆర్సీ మిగతా అన్ని ఎలా పెట్టినా ఈ ఒప్పందం ఈ విషయంలో మీరు స్పందించాల్సిన అవసరం ఉందండి. మీరు ఆదేశం ఇవ్వకపోతే వినియోగదారులకు రక్షణ లేదు. మేము వెళ్ళి కింద అడిగితే ఎవరు? మీరెవరు అడగడానికి? మా ప్రభుత్వం చెప్పింది, ఈఆర్సీ చెప్పింది. ఇంకా చెప్పాలంటే కేంద్ర ప్రభుత్వం దీంట్లో రాశారు కదండి. కేంద్ర ప్రభుత్వం వారి ఆదేశాల మేరకు స్మార్ట్ మీటర్లు బిగిస్తున్నాం అంటే కేంద్ర ప్రభుత్వం ఆదేశం అంటే వారు చెప్పింది ఇక ఇష్టారాజ్యంగా అమలు చేయాలా? మరి ఈఆర్సీ ఏంటండి? వారి రేట్ పెంచమంటే పెంచడమేనా? స్మార్ట్ మీటర్లు పెట్టమంటే పెట్టడమేనా? ఇప్పుడు కేంద్రం రాష్ట్రం 2 ఒకటే కాబట్టి ఇక అందరూ కలిస్తే మేము మాట్లాడేది ఏముందండి. కాబట్టి అట్లాగే సార్ ఏం లేదు, మాకు అప్పుడప్పుడు మీరు అసలు ఈ మధ్య అవకాశమే ఇవ్వట్లేదు. FPPCA ఛార్జీల మీద సార్ ఏమో ముట్టుకోవటమేగా. మేము మీ పని మీరు చేస్తున్నారు, గవర్నమెంట్ పని గవర్నమెంట్ చేస్తుంది. మేము చేయగలిగిందంటే కనీసం మా కాండ శోష, కనీసం ప్రజలకు వాస్తవాలు తెలియటం కోసమే. ఏం సార్ మీరు 2023-24 FPPCA 9,000 కోట్ల రూపాయలు నోటిఫికేషన్ ఇచ్చి అభ్యంతరాలు తెలియజేశారు. అభ్యంతరాలు తెలియజేశారు. 2వ రోజు కదా ఆడమేఘాల మీద మాకు రిప్లై ఇచ్చారు. 3వ రోజు మీరు ఆర్డర్ ఇచ్చేశారు. బహిరంగ విచారణ లేదు. ఎందుకండి? మరి మీరు కూడా చెప్పుతారండి. 9,000 కోట్ల రూపాయలు FPPCA ఛార్జీలు విచారణ లేకుండా ఈఆర్సీ ప్రభుత్వం చెప్పినట్టు నడుస్తున్నాం. మాకు చెప్పమంటారా? మేము డబ్బు కట్టాలండి. డబ్బు కట్టాల్సిన మాకు అడగకుండా కనీసం ఒక మీటింగ్ కట్టడానికి మాకేం ఏ సంవత్సరం రోడ్డు మీద పెట్టండి, మేము వస్తాం. ఖర్చు కూడా అవసరం. అందుకే మీరు అసలు ఎందుకు FPPCA అనేటువంటిది అడ్డగోలుగా మీరు బహిరంగ విచారణ లేకుండా ఎవరితో చెప్పకుండా ఎలా ఆర్డర్ ఇచ్చారు సార్? మీ మీద గౌరవం ఉంది, కానీ మీరు వ్యవస్థలే రక్షించకపోతే ఇంకా జనం ఎక్కడ చెప్పుకోవాలి, ఎవరికి చెప్పుకోవాలండి ఈ బాధ? అందుకే మేము అడుగుతుంది, స్మార్ట్ మీటర్లు తమిళనాడులో అదానీ కంపెనీ మీటర్లు టెండర్ని రద్దు చేశారు. పక్కనున్న తమిళనాడు చూసి నచ్చుకోండి. ఇక్కడ మొన్న మధ్య M1లో వచ్చినా సరే రద్దు చేశారు. మన దగ్గర అంటారా? ఈ స్మార్ట్ మీటర్లో మీకు తెలియని మాగోత్రం కాదు. మీకు మాకంటే ఇంకా ఎక్కువగానే తెలుసుంటాయి సార్. కాదంట. ఎందుకంటే స్మార్ట్ మీటర్లో EPDCL వాళ్ళు పిలిస్తే
అదానీ కంపెనీ స్మార్ట్ మీటర్లు 1807 కోట్ల రూపాయలకి టెండర్ వేశారు. నెక్స్ట్ దశలో నెగోషియేట్ చేస్తే 1526 కోట్లకు తగ్గించారండి. మళ్ళీ నెగోషియేట్ చేస్తే 1045 కోట్లకు తగ్గించారండి. ఎంతో తెలుసండి, 41% తగ్గించారు. 41% తగ్గించలా, 50% ఎక్కువ వేసుకుని గొడవ వస్తుందని 40% తగ్గించారు. ఎక్కడైనా చరిత్రలో మీరు చూసారా 41% నెగోషియేషన్ తగ్గించడం? 5% లెస్ ఉంటుంది, 5% ఎక్సెస్ ఉంటుంది. 41% ఒక ఈపీడీసీఎల్ చెప్తే మిగతా వాడు బాధపడచ్చు. ఎస్పీడీసీఎల్ అదానీ కంపెనీ 2288 కోట్ల రూపాయలు ఫస్ట్ టెండర్. దాని తర్వాత నెగోషియేషన్ 1990 కోట్లకి, ఆ తర్వాత 1386 కోట్లకి, ఆ తర్వాత 901 కోట్లకి, 2288 కోట్ల నుంచి 901 కోట్ల రూపాయలకి తగ్గింది. అంటే ఎలా ఎస్టిమేట్ చేసిన రేట్లు తగ్గిపోయినాయా ఏంటి? దీంట్లోనే మతలబు అంటే మీ ఇష్టం వచ్చినట్టు అంచనాలు పెంచేసుకుని వేసుకుంటారు మీరే, తర్వాత తగ్గించుకుంటారు మీరే. అడగడానికి ఎవరు వీల్లేదు. ఈ సమాచారం ఎవరికైనా బహిరంగంగా ఇచ్చారా? మీడియాకి ఎవరు? ఈఆర్సీకి ఎవరు? ప్రజలకి ఎవరు? అబ్జెక్టర్లకి ఎవరు? జనానికి ఎవరు? మీ సొంత సొమ్మ ఇది? మీరు అడ్డగోలుగా టెండర్లు పిలుచుకుంటారు. ఎవరెవరినో ఎవరెంత టెండర్ వేశారో బయటికి కూడా చెప్పరు. పారదర్శకత అంటారు, ట్రాన్స్పరెన్సీ అంటారు, వెబ్సైట్ లో చూసుకోండి అంటారు. ఎక్కడున్నా ఈ సమాచారం? దీంట్లో మీరు తప్పు చేస్తున్నారు, అక్రమాలు చేస్తున్నారు, అవినీతికి పాల్పడుతున్నారు కాబట్టి ఇదంతా కప్పిపుచ్చుతున్నారు. అందుకని ఈ అవినీతి అదానీ ఒప్పందాలు మాకు అవసరం లేదు, ఈ స్మార్ట్ మీటర్లు అవసరం. దీంట్లో ఇంకా మీకు కావాలంటే టైం లేదన్నారు కాబట్టి నేను చెప్పట్లేదండి. ఎంత సమాచారం అయినా మీ దగ్గరే ఉంది. అయినా మీకు గుర్తు చేయడానికి నేను చెప్పదలుచుకున్నా, అంత మించి వేరేమి లేదండి. కాబట్టి మాకు ఈ అదానీకి సంబంధించిన లేదు ఏ కంపెనీకి సంబంధించిన ఈ స్మార్ట్ మీటర్లు అవసరం లేదు. తర్వాత సార్, ఇందులో విద్యుత్ ఛార్జ్ మేము పెంచలేదంటారు. నిజంగా చెప్పాలంటే తగ్గించాలి. టెక్నాలజీ మారుతోంది, రేట్ తగ్గుతూ ఉంది. దీనికి మెయిన్ కారణం ఇప్పటిదాకా చెప్పారు, సిఓఎస్ కాస్ట్ ఆఫ్ సర్వీస్ ఎంత పెరుగుతోంది ఏమిటి అని మీరు లెక్కలేస్తే ఈరోజు వచ్చేసరికి సుమారుగా క్రమక్రమంగా ఆ సిఓఎస్ పెరిగిపోతూ ఉంది. చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి గారు 4.20 పైసలు తగ్గించాలంటున్నారు. కానీ అది ఇప్పుడు 7 రూపాయల చిల్లరకు వచ్చేసింది. దీనికి ముఖ్యమైన కారణం మా ఉద్దేశంలో ప్రధానమైంది కేంద్రము రాష్ట్రం అవలంబించిన పాలసీల వల్లే ఖర్చులు పెరుగుతున్నాయి. అది మన నెత్తినేస్తున్నాయి. దాంట్లో కీలకమైన విషయం మీ దృష్టికి తీసుకురావాల్సింది, దీంట్లో ఉన్నటువంటి ప్రజల తప్పు కాదండి, లేదు ఎవరో సిబ్బంది తప్పని మేము అంటలేదండి. గవర్నమెంట్ తప్పే, గవర్నమెంట్ విధానాలు తప్పే ఇందులో ముఖ్యమైనది. అందులో మీరు చూస్తే ఇందాక నేను చెప్పాను, ఈ అదానీ లాంటి కంపెనీలకి మేలు చేస్తున్నారు. ఇప్పుడు ఎస్పీడీసీఎల్ అంటున్నారు, సదరన్ పవర్ డిస్ట్రిబ్యూషన్ కంపెనీ. ఇప్పుడు అలా లేదు, అది ఏపీ ఎస్పీడీసీఎలే, ఏపీ షిరిడి సాయి పవర్ డిస్ట్రిబ్యూషన్ కంపెనీ లిమిటెడ్ లాగా మారింది. ఎస్పీడీసీఎలే కాదు, ఒక ప్రైవేటు సంస్థ పాలకుల చేతిలో ఉంటే విద్యుత్ రంగంలో ఏమి నిర్ణయించాలో కూడా వాళ్లే నిర్ణయిస్తామంటే ఈఆర్సీ ఎందుకండి? ప్రభుత్వం ఎందుకు? ఏదో కంపెనీల మీద వ్యక్తిగతమైనటువంటి కోపంతో మాట్లాడలా. అక్కడ అదానీ అయినా, ఇక్కడ షిరిడి సాయి అయినా, రేపు ఇంకో కంపెనీ అయినా కార్పొరేట్ వ్యవస్థ గురించి మాట్లాడుతున్నాం. మా కంపెనీలు, దాంట్లో ఉన్న వ్యక్తులు మాకు ముఖ్యం కాదు. ఆయన ఆ గవర్నమెంట్ పట్టించుకోవాలి, ఈ గవర్నమెంట్ పట్టించుకోవాలి. గతంలో అయితే ముఖ్యమంత్రి గారికి బినామీ సంస్థను ప్రచారం జరిగింది, మాకు తెలియదు. ఎవరో చెప్పలా, చంద్రబాబు నాయుడు గారు, లోకేష్ గారే చెప్పారు. షిరిడి సాయి కంపెనీ జగన్ బినామీ సంస్థ అని. మరి వాళ్ళు అదే కంపెనీకి తప్పుడు ఒప్పందాలు ఎందుకు మీరు కొనసాగిస్తున్నారు?
మేము అడుగుతున్నాం. కంపెనీ పర్సనల్ గురించి మేము అట్లా ఎందుకో నేను చెప్తాను. జనవరి 11వ తారీఖు 2024 సంవత్సరంలో ఎలక్ట్రాల్ బాండ్స్ ద్వారా తెలుగుదేశం పార్టీకి అధికారయుతంగా వైట్ మనీ షిరిడి సాయి ఎలక్ట్రికల్స్ 40 కోట్ల రూపాయలు ఎన్నికల విరాళం ఎలక్ట్రాల్ బాండ్స్ ద్వారా ఇచ్చారు. మీకు కావాలంటే ఇప్పుడే గూగుల్లో చూడండి, ఎలక్ట్రాల్ బాండ్స్ అని చేయండి. 40 కోట్లు జనవరి 11, 2024 టీడీపీ అకౌంట్లోకి 40 కోట్లు షిరిడి సాయి కంపెనీ జమ చేసింది, వైట్ మనీ. మరి ఇక ప్రభుత్వంలో ఏ ప్రభుత్వం ఉన్నా ఇటువంటి కంపెనీలే. మాకు పేరు ముఖ్యం కాదు, వ్యక్తులు ముఖ్యం కాదు. వాళ్ళ కోసమే విధానాలు రూపొందిస్తున్నారు. ఆ విధానాలను ఈఆర్సీ వారు కూడా పరిశీలించకుండా ఆమోదిస్తున్నారు. మా ఆరోపణ, మా బాధని. ఈ కంపెనీ ఆ కంపెనీ మాకు అనవసరం. కాబట్టి ఇప్పటికైనా మీరు ఇటువంటి సంబంధించిన వివరాల్ని మీరు ఒకసారి పరిశీలన చేసి జరిగిన తప్పులని ఇప్పటికైనా సరిచేయాలని చెప్పి మీ ద్వారా కోరుతున్నాము. అలాగే సార్, ఇప్పుడు కనీసం మీరు ఒక పని చేయండి సార్. 40 పైసలు ప్రతి నెల వేసే ఎఫ్ఈపిసిఏ 2025 ఏప్రిల్ నుండి ఉంటుందా, రద్దు చేస్తారా? రద్దు చేసుకోవడం. ఎందుకంటే మంచి ప్రభుత్వం వచ్చింది కదా, నీతి ప్రభుత్వం వచ్చింది కదా. మరి నీతి ప్రభుత్వంలో మీరు ముందుగానే ఖర్చులు పెరుగుతాయని అంచనా వేసుకుంటున్నారా? అంటే ఈ అంచనాలు మీరు వేసిన ప్రొజెక్షన్స్ తప్ప. లేనప్పుడు 40 పైసలు ముందుగానే అంచనా వేసి ఎఫ్ఈపిసి ఎందుకు వసూలు చేయాలి మీరు? పోనీ గత ప్రభుత్వం తప్పు చేసింది, మీరు కరెక్ట్ చేసి రద్దు చేయండి. అలాగే సార్, షార్ట్ టర్మ్ పర్చేజెస్ అప్పుడు పెరిగినాయి, ఇప్పుడు పెరుగుతున్నాయి. మన దగ్గర సర్ప్లస్ ఉంచుకుని కూడా షార్ట్ టర్మ్ ఎందుకు పర్చేజ్ చేయాల్సి వస్తుంది? ఈ షార్ట్ టర్మ్ పర్చేజెస్ ద్వారా వేల కోట్ల రూపాయల అవినీతి జరుగుతూ ఉంది. దీంట్లో ప్రభుత్వము, ఉన్నత అధికారులు, కంపెనీలు నెక్సెస్ కింద కుమ్మక్కైపోతుంది. వీడా వాడని వ్యక్తులు కాదు ముఖ్యం, సిస్టమ్. అదంతా జనమే చేస్తున్నారు ఎఫ్ఈపిసిఏ రూపంలో అడ్డగోలుగా. ఈ అవినీతి వల్లే ఛార్జీలు పెరుగుతున్నాయి. అప్పుడైనా ఇప్పుడైనా కేంద్రంలో అయినా అందరూ కలిసి అయితే ఆడుతున్న నాటకం. విద్యుత్తులో ఎవరికి తెలియదు, రోడ్డు మీద రౌడీ మామూలు వసూలు చేస్తే కనపడుతుంది, కానీ పవర్లో అలా కనపడేది కాదండి. బిల్లు వస్తే కట్టాల్సిందే మనం. దాంట్లో ఏం పడిందో మనకి తెలియదు, బాధపడినా ఉపయోగం లేదు. కాబట్టి ఈ షార్ట్ టర్మ్ పర్చేసెస్ మీద విచారణ జరిపించండి. ఇప్పుడు చూడండి. తర్వాత సార్, పీపీఎల్ అడ్డగోలుగా 27, 25 ఏళ్ళు చేసుకోవడం తప్పని ప్రాక్టీస్ లో రుజువైపోతే మళ్ళీ 25 ఏళ్ల పీపీఏ ఏంటంటే అదానితో కంపెనీలతో ఈ పీపీఎల్ మీద పునఃసమీక్ష చేస్తే ఎవరైనా గగ్గోలు పెట్టేస్తారు పైనుండి కింద వరకు. పీపీఎల్లో అందరి మీద చూడండి, ఈ ప్రైవేట్ విద్యుత్ ఉత్పత్తి చేసే కంపెనీలన్నీ రాజకీయ నాయకులే, అధికార పార్టీ నాయకులే. వాళ్ళ వీళ్ళని కాదు, తెర వెనకాల వీళ్ళే ఉంటారు. వాళ్ళే పీపీఎల్ చేస్తారు ఏ గవర్నమెంట్లో అయినా. ఇప్పుడు పవర్ రిఫార్మ్ 10, 20, 30 ఈ పవర్ రిఫార్మ్స్ లో ఉన్నాయని చెప్తున్నా. 2000 సంవత్సరంలో వచ్చిన పవర్ రిఫార్మ్స్ ఆంధ్రప్రదేశ్ లో 24 ఏళ్లలో ఆ రోజేం చెప్పారు? చౌకైన కరెంటు, నాణ్యమైన కరెంటు, నిరంతరాయమైన కరెంటు అన్నారు. 25 ఏళ్ళు అయింది. చౌకైందా, ఖరీదైందా విద్యుత్? మీరు రిఫార్మ్స్ ఫెయిల్ అయింది. ఇప్పుడు సెంట్రల్ గవర్నమెంట్ సెంట్రల్ యాక్ట్కి అమెండ్ చేస్తూ టోటల్ ప్రైవేటైజ్ చేయబోతా ఉంది. ఆఖరికి చండీగఢ్ లో ప్రైవేటైజ్ చేస్తా ఉంటే, గవర్నమెంట్ చేస్తా ఉంటే ఉద్యోగస్తులు, ఇంజనీర్లు పోరాడుతున్నారు. పాండిచ్చేరిలో పోట్లాడారు. ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ లో పట్నం థర్మల్ స్టేషన్ మేము నడపలేమని గవర్నమెంట్ గత ప్రభుత్వం మంత్రివర్గంలో తీర్మానం చేస్తే అక్కడ పోరాడబట్టి ఆగింది. లేకపోతే అది కూడా రేపు ఇక్కడ వీటీపీఎస్ కృష్ణపట్నం అయిపోయిన తర్వాత వీటీపీఎస్ మిగులుతుందా? ఇప్పుడు కేంద్ర ప్రభుత్వం ఏం చెప్తుంది? పంపిణీ సంస్థల్లో కూడా డిస్ట్రిబ్యూషన్ కంపెనీలు కూడా ప్రైవేటైజ్ చేయమంటారు. దానికోసమే ఈ స్మార్ట్ మీటర్లు. రేపు ఈ స్మార్ట్ మీటర్లో ఒక కంపెనీనే కాదు, మన ఫోన్లో బ్యాలెన్స్ చేసుకున్నట్టు ఎయిర్టెల్, రిలయన్స్,
ఉన్నట్టే రేపు ఈ స్మార్ట్ మీటర్లో 3-4 రకాల డిస్ట్రిబ్యూషన్ కంపెనీలు ప్రైవేట్ వస్తే వాళ్ళందరినీ అకామిడేట్ చేయడానికి ఈ స్మార్ట్ మీటర్లు ఉపయోగపడతాయి. అందుకని మొదటి మెట్టు ప్రైవేట్ వాళ్ళు వచ్చిన పెడితే ఊరుకోరు, అందుకని గవర్నమెంట్లోనే పెడుతున్నారు. ప్రైవేటీకరణకు జరుగుతున్న కుట్ర, దానికోసమే ఉత్పత్తి అంతా ప్రైవేట్ వాళ్ళ చేతులకు వెళ్ళిపోయింది. ఇప్పుడు ఏం చేస్తున్నారు? రెన్యూబుల్ ఎనర్జీ, నాన్ కన్వెన్షనల్ ఎనర్జీ పేరుతో ఇప్పుడు అంతా ఆంధ్రప్రదేశ్ నుండి గ్రీన్ ఎనర్జీ అంటే మంచిదే కాదంటున్నా. 10 లక్షల కోట్ల రూపాయలు పెట్టుబడులు వస్తాయన్నారు. రేపు మా ప్రైమ్ మినిస్టర్ గారు కూడా 1,70,000 కోట్ల రూపాయలకి గ్రీన్ పవర్ కి శంకుస్థాపన ఏదో చేయబోతున్నారు. మా ఉద్దేశంలో కాలుష్య నివారణ మంచిదే, పర్యావరణాన్ని కాపాడటం మంచిదే. కానీ కాలుష్యం వెనకాల వాతావరణ కాలుష్యమే కాదండి, అవినీతి కాలుష్యం ఉంది, ఇందులో అక్రమాల కాలుష్యం ఉంది. దీన్ని అరికట్టండి. ఇప్పుడు గ్రీన్ పవర్ పేరుతో జరుగుతున్న దాంట్లోనే అందుకే PPL చేయాలి. దాంతోపాటు ఏం చేస్తారు? రెన్యూబుల్ ఎనర్జీ 20%, 30% ఈ సంవత్సరం కూడా పెంచేశారు. దాని లెక్కలన్నీ మేము ఇచ్చాం. రెన్యూబుల్ ఎనర్జీ కావాలంటే దానికి అయ్యే ఖర్చుని ప్రభుత్వమే సబ్సిడీ కింద ఇవ్వాలి పర్యావరణం కోసం. రెన్యూబుల్ ఎనర్జీ ఎక్కువ రేట్లు కొని దీర్ఘకాలిక ఒప్పందాలు చేసుకుని అది ప్రజల్ని ఎత్తిరేస్తే ఎలా అండి? రెన్యూబుల్ ఎనర్జీ కోసం ఏం చేస్తారు? మస్ట్ రన్. వాళ్ళ దగ్గర వాడినా వాడకపోయినా, కొన్నా కొనకపోయినా డబ్బు చెల్లిస్తున్నారు. దాని లెక్కలు కూడా మీ అందరికీ బాగా తెలిసినవే. దాదాపు 1,000 కోట్ల రూపాయలు ఈ కంపెనీలకి మస్ట్ రన్ పేరుతో వాళ్ళ దగ్గర కొంటున్నారు, కొని మన మీద వేస్తున్నారు. అందుకే మేము అడుగుతుంది ఒకటండి, రెన్యూబుల్ ఎనర్జీ కోసమని మన థర్మల్ స్టేషన్లో ఉన్నటువంటి ఉత్పత్తిని బ్యాక్ డౌన్ చేస్తున్నారు. దాదాపు 1,000 మిలియన్ యూనిట్లు సమాచారం అంతా ఉంది, దాన్ని మీకు చెప్పాల్సిన అవసరం లేదు. మన ప్రభుత్వ విద్యుత్ సంస్థల్లో ఉత్పత్తి తగ్గించి అక్కడ ఫిక్స్డ్ కాస్ట్ కడతా, అక్కడ ఫిక్స్డ్ కాస్ట్ రెన్యూబుల్ ఎనర్జీ కొన్నటువంటి కాస్ట్ మొత్తం కలిపి మన మీద 12 రూపాయలు వేస్తున్నారు. ఇది కూడా ఒక ముఖ్యమైన కారణంగా మనకి ఛార్జీలు రకరకాల భారాలు పెరగడంలో ముఖ్యమైన కారణంగా ఉంది. తర్వాత పెన్షన్ బాండ్ల రూపంలో మార్చేశారు. దానికి అయ్యే వడ్డీ మనం కట్టాలి. ఏం న్యాయం అండి ఇది? పెన్షన్ బాండ్లు ప్రభుత్వం వాడుకోవటం ఏంటి, వడ్డీ జనం కట్టడం ఏంటండి? ప్రభుత్వ బాధ్యత కదా. ఇందాక కూడా మన గౌరవ CMDలంతా ఇచ్చిన సమాచారంలో పెన్షన్ బాండ్ల మీద వడ్డీ మేము ముందస్తు బిల్లు మేము కడితే మీరు వడ్డీ చెల్లిస్తా, మీరు డబ్బు వాడుకుని దానికి జనాన్ని ఆ వడ్డీ కూడా మమ్మల్ని కట్టమని భారాలు పెంచుతున్నారు. తర్వాతసారిగా మాకు అసలు ఈ బిల్లులో అర్థం కావట్లేదు సార్. మామూలు జనాన్ని అడగండి. ఒకటి కాదు, ఫిక్స్డ్ కాస్ట్, కస్టమర్ ఛార్జీలు, ఎలక్ట్రిసిటీ డ్యూటీ, సర్ఛార్జీ, ఎన్ని రకాలండి. ఎనర్జీ ఛార్జెస్ కంటే కూడా ఇవన్నీ ఎక్కువైపోతున్నాయి. కాబట్టి వీటిల్ని మార్పులు చేర్పులు చేయాలి మీ ద్వారా అడుగుతున్నాం సార్. అయిపోయింది అలాగే సార్. ఇంకోటి సార్, ఇది గవర్నమెంట్ వ్యవసాయానికి కరెంటు ఫ్రీ ఇస్తున్నారు, అవసరం. SC ST వర్గాలకి ఇస్తున్నారు, అది ఇంకా పేదవాళ్ళందరికీ పెంచితే మంచిది. ఇంకా వృత్తిదారులకు ఇస్తున్నారు, అది కూడా సగం సగమే జరుగుతున్నాయి. కానీ గవర్నమెంట్ సబ్సిడీలు బకాయిలు ఇవ్వట్లా. మరి సమాచారం ఇచ్చిన ప్రకారం చూస్తే మరి ఎన్ని వేల కోట్ల రూపాయలు ఉన్నాయో మీరు ఎవరు చెప్పలేదు సార్. మరి మీ ద్వారా అయినా మేము తెలుసుకుంటే బాగుంటుంది. ప్రభుత్వం నుండి రావాల్సినటువంటి బకాయిలు గౌరవ ముఖ్యమంత్రి గారు ప్రకటించిన దీని ప్రకారం సబ్సిడీ బకాయిలు 12,681 కోట్ల రూపాయలు. ప్రభుత్వ శాఖలు చెల్లించవలసిన పంచాయతీలు, మున్సిపాలిటీలు కలుపుకుంటే 15,157 కోట్ల రూపాయలు. ఇతర ప్రభుత్వ శాఖలు చెల్లించాల్సింది 7,116 కోట్ల రూపాయలు.
తెలంగాణ నుంచి మనకు రావాల్సిన డబ్బు 7,703 కోట్ల రూపాయలు. మొత్తం కలుపుని ఏ గవర్నమెంట్ నుంచి అయినా రావాల్సిన బకాయిలు 52,091 కోట్ల రూపాయలు. ఇది నా లెక్క కాదండి. ముఖ్యమంత్రి గారు జూలై 12వ తారీఖున కొత్త ముఖ్యమంత్రి గారు అనౌన్స్ చేసిన లెక్క. మరి 52,000 కోట్ల రూపాయలు మీరు బకాయి పెట్టి మా దగ్గర జనం దగ్గర నుంచి డబ్బులు వసూలు చేస్తా ఉంటాం ఏంటండి? ఈ బకాయి దానికి రేపు ఏమవుతుంది? అప్పులు చేస్తారు, అప్పుల మీద వడ్డీ మనం కట్టాలి. మరి ఈ లెక్క తప్ప? ముఖ్యమంత్రి గారు ఇచ్చిన శ్వేతపత్రంలోనే ఇవన్నీ ఉన్నాయి. మేమేం చెప్పట్లే, ఈ లెక్క మేమేం తీలా. డిస్కమ్లు చెప్పే లెక్కలు కూడా కాదు. తర్వాత సార్ ఇటువంటి ఖర్చులు, వృధా ఖర్చులు ఇప్పుడు కేంద్ర ప్రభుత్వానికి ఏ సంబంధం అండి? విదేశీ బొగ్గు వాడాలని నిబంధన వాడు పెడతారు. బొగ్గు కొరత సృష్టిస్తారు. బొగ్గు గల్లు అదానీ గారి చేతిలో ఉంటాయి. ఆస్ట్రేలియాలో కూడా బొగ్గు గల్లు అదానీ గారే కొన్నారు. విదేశీ బొగ్గు కూడా అక్కడి నుంచి వస్తుంది. వచ్చేటువంటి పోర్ట్లు ఎవరే? మళ్ళీ ఆ పోర్ట్ అదానీ గారిది. మన ఆంధ్రప్రదేశ్లో బొగ్గు రవాణా కాంట్రాక్ట్ కూడా చిన్నవాడు వదిలిపెట్టలేదండి. అది కూడా అదానీ గారి లారీ కాంట్రాక్ట్ కూడా ఆయన తీసుకున్నాడు. ఆస్ట్రేలియా మొదలుకొని స్మార్ట్ మీటర్ల దాకా, సెకీ ఒప్పందాల దాకా ఇటువంటి కంపెనీలే. వాళ్ళు బొగ్గుని ఇన్ఫ్లేట్ చేసేసి ఇష్టం వచ్చినట్టుగా మొన్న చూసాం. 2 ఏళ్ల క్రితం బొగ్గు రేటు విపరీతంగా పెంచేశారు. పార్లమెంట్లో చూస్తే ఎటువంటి కొరత లేదన్నారు. మరి రేట్లు ఎందుకు పెరిగినాయి? బొగ్గు రేటు పెరిగితే ఇక్కడ విద్యుత్ ఉత్పత్తి ఖర్చు పెరిగి మళ్ళీ మన మీద భారం వేస్తున్నారు. ఈ రకమైనటువంటి బకాయిలు ఇవన్నీ ఉన్నాయండి. మరి చివరిలో ఏదో కార్పొరేట్ కంపెనీల గురించి మాట్లాడారు. హిందూజా కంపెనీకి 1,200 కోట్ల రూపాయలు విద్యుత్ సరఫరా చేయకుండానే వాళ్ళకి డబ్బులు చెల్లించారు. 1,200 కోట్లు. ఎవరు సొమ్ము ఇది? మీ జేబులో సొమ్ము ఇవ్వట్లా, మా డబ్బు ఇస్తున్నారు. పోనీ పాత ప్రభుత్వం కొమ్మక్కైంది, మీరు రద్దు చేయండి, దాన్ని విచారణ చేయండి. పని మా సొమ్ముని, జనం సొమ్ము. కాబట్టి ఈ విషయాల్లో ఇప్పటికైనా సరే మరి ఈఆర్సీ వారు ఇటువంటి సమాచారం మేము ఇక్కడ చెప్పడం కాదండి, 33 పేజీల్లో లెక్కలతో సహా ఎప్పుడు చెప్తున్నాం. ఈసారి కూడా 3 లేఖల రూపంలో రాశారు. జనమందరం కోరుకునేది మాత్రం కరెంటు విషయాల్లో ఇటువంటి వారాలు ఉన్నాయని. తర్వాతసారి విద్యుత్ రెగ్యులేటరీ కమిషన్ పరిశీలించాల్సిన 2-3 ఇష్యూస్. ఒకటి, వినియోగదారుల ప్రయోజనాలు కాపాడాలి. రెండోది, ఈ సంస్థలో ఉన్నటువంటి ఉద్యోగులు, కార్మికులు, అధికారులు, ఇంజనీర్లు ఎవరైనా కావచ్చు, ఈ సంస్థ అదానీ గారికి ఇచ్చేస్తారు, హిందూజాకి ఇచ్చేస్తారు. కానీ ఉద్యోగస్తులకు జీతాలు ఇవ్వాలంటే, పేరు చేయాలంటే డబ్బులు లేవు. కాంట్రాక్ట్ సిబ్బందిని పర్మనెంట్ చేయమంటే డబ్బులు లేవు. అదానీ గారి ఒప్పందం 7 గంటల్లో అమలు అయిపోయింది. చూశారు. మరి మీకు 7 నెలలైనా, 8 నెలలైనా, 7 ఏళ్ళైనా పిఆర్సీలు లేకపోతే సిబ్బందికి పేరు రివిజన్ రావాలంటే డబ్బు లేదు. వినియోగదారుల దగ్గర వసూలు చేస్తున్నారు. ఎవరికి ఇస్తున్నారు ఇవన్నీ? అందుకే దీని అంతటికీ కారణం ఈఆర్సీ అయినా కనీసంగా ఇప్పటికైనా మీరు వినియోగదారుల ప్రయోజనాన్ని కాపాడటం కోసం ఈఆర్సీ ఉంది. ఈ సంస్థలో ఉన్నటువంటి ఉద్యోగుల, అధికారులు, కాంట్రాక్ట్ సిబ్బంది సహా వాళ్ళందరి యొక్క ప్రయోజనాన్ని కాపాడటానికి ఈఆర్సీ ఉంది. కాబట్టి ఇప్పటికైనా సరే మరి దాంట్లో ఆలోచించమని కోరుతున్నామండి. అలాగే మా దగ్గర మరి డిస్కమ్లు చెప్పాలి. విద్యుత్ ఛార్జీలో భాగమైతే కాలుష్యం ఎక్కువైపోతుంది. విజయవాడ ఉన్న ఇబ్రహీంపట్నం థర్మల్ స్టేషన్లో చుట్టుపక్కల ప్రజల ఆరోగ్యాలు దెబ్బతింటున్నాయి. మహిళలకి గర్భకోశ వ్యాధులు వస్తున్నాయి. మేము మీ ద్వారా కోరుతున్నాం సార్. అందుకనే ఈరోజు మేము ముఖ్యమైనటువంటిది ఎందుకంటే మీ అధికారులకు పవర్ పాయింట్ ప్రెజెంటేషన్ ఉంది, మాకు లేదు కదా. అందుకని మా ప్రెజెంటేషన్ కొద్దిగా మీరు చూడండి సార్. అదానీ ఒప్పందం రద్దు చేయమనేది. ఎందుకంటే మాటలో మా ప్రెజెంటేషన్ అయింది,
కానీ మీ పవర్ పాయింట్ ప్రెజెంటేషన్ లో చాలా చెప్పారు అని. దాంట్లో మరి అధికారులు తప్పదు కదండి, వారి ప్రభుత్వం వారు ఏం చెప్తే చేయాలి. కానీ కనీసం ఇప్పుడైనా మీరు గమనించి ప్రజలకు చేసుకున్నటువంటి ఈ విషయంలో మీరు ఇప్పటికైనా ఊరట కలిగించండి. గత ప్రభుత్వంలో ఎలాగో లేదు, మరి ఈ ప్రభుత్వం అంతకంటే అడ్డుకోలుగా కాకుండా చేయాలని, ఇక నుండి జరగబోయే కనీసం దేనైనా మీరు ఏకపక్షంగా నిర్ణయాలు తీసుకోకుండా బహిరంగ విచారణ చేయండి సార్. బహిరంగ విచారణ చేస్తే కనీసం ఏం జరుగుతుందో చెప్పడానికి అవకాశం ఉంటుంది. మేము ఇచ్చినటువంటి అభ్యంతరాలని పరిశీలన చేసి కొత్తగా పెంచలేదని పంపిణీ సంస్థలు చేసే అబద్ధాలు నమ్మకుండా జనం మీద పడుతున్న భారాన్ని చూసి ప్రజల గోడు పరిశీలన చేసి చెప్తున్నాం. మీ ద్వారా ప్రభుత్వాన్ని కూడా మేము చేసే విజ్ఞప్తి ఏంటంటే ఈ టోల్ ఛార్జీలు రద్దు చేయండి. అలాగే ఎలక్ట్రిసిటీ డ్యూటీ గతంలో ఉన్నట్టుగానే 6 పైసలు తగ్గించండి. సెకీ ద్వారా చేస్తున్న అదానీ ఒప్పందాల మీద విచారణ చేయండి, ఆ ఒప్పందాలను రద్దు చేయండి. స్మార్ట్ మీటర్లు ఆపండి. అలాగే ఎస్సీ ఎస్టీ తరగతులకి, వృత్తిదారులకి, మిగతా వాళ్ళకి రాయితీ కొనసాగించేటట్టుగా మీరు చూడండి. ప్రమాదాలు జరిగినప్పుడు వాళ్ళకి సహాయం చేయండి. అలాగే ఇస్తున్నాను సార్, దాంట్లో కూడా మళ్ళీ ఎఫ్ఐఆర్ అంటారు, లేదంటారు, లేకపోతే ఇంటి లోపల జరిగిందా బయట జరిగిందా అంటారు. అవి కూడా రకరకాల సమస్యలు వస్తున్నాయి. అలాగే కాలుష్యాన్ని కూడా అరికట్టడానికి ప్రజలకు సంబంధించిన వరకు ఈ చర్యలు తీసుకోవాలని ప్రజల తరఫున మా విజ్ఞప్తి ఏం చేస్తాం సార్. ఇప్పటికైనా ఈ దోపిడీ ఆపిగా ప్రజలకు ఏమైనా ఉపయోగం కలిగించే చర్యలు తీసుకోవాలి. మీరు ద్వారా కోరుకోండి. అదాని సోలార్ ఒప్పందాలను